there are no eyewitnesses to that incident. ముగ్గురు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరైనా ఉన్నారా అని మనం అసెప్ట్ చేయగలుగుతాం. మనం ఐ విట్నెసెస్ లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాధ కలిగించేటట్లు మాట్లాడటం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్ గా అయిందా, సూసైడల్ గా అయిందా, అంత మటుకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ యూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్ గా నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా ఆ సీన్ విజిట్ చేశారు. ఆ రోజు చాలా స్టీప్ గా, అంటే పక్కన తూము ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానివ్వండి, డైవర్స్ కానీ కింద వెతుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే 10 అడుగులు కిందకి ఉంది. సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, అక్కడ వాటర్ అది. అండ్ మనం వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే, మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ అవి చూసినట్లయితే ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళుంటే మిగిలిన ఇద్దరు పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు, ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ద సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీ అలాగా చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఇట్ అపియర్స్ ప్రిలిమినరీ దట్ మేబీ ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో, బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇట్ కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore, but other things are hurtful to family members. There are surviving members of all three families, so I think it is better if we maintain their privacy and dignity. Things are come to light. ఇప్పటి వరకు అయితే అలా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు we have టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1 పర్సన్ అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్లు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయదలుచుకుంటే దట్ ప్లేస్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ టు come out. మీరందరూ కూడా you have seen that location. We continue our investigation in this case. What is the primary? Drowning suspect చేసి diatoms test మనం ల్యాబ్ కి పంపించారు. టెస్ట్ drowning is suspected. ఆ రోజు ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారు అంటే మనకు వెపన్ అక్కడ. No, he had taken permission from his inspector for that afternoon, saying his personal work. చేయడం అనవసరం అండి. ఈ కేసులో ఫ్యాక్ట్స్ రెస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు నోబడీ ఇన్ దిస్ సర్కమ్స్టాన్స్ హ్యాస్ రివీల్డ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, సో లెట్ us restrict to that. There are no eyewitnesses to that incident. ఇప్పుడు ముగ్గురు
పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరైనా ఉన్నారా అని మనం అసెప్ట్ చేయగలుగుతాం. మనం ఒక ఐ విట్నెసెస్ లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాధ కలిగించేటట్లు మాట్లాడటం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్గా అయిందా, సూసైడల్గా అయిందా, అంత మటుకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ యూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్గా నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా ఆ సీన్ విజిట్ చేశారు ఆ రోజు. చాలా స్టీప్గా, అంటే పక్కన తూము ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానివ్వండి, డైవర్స్ కానీ కింద వెతుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే 10 అడుగులు కిందకి ఉంది. సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, అక్కడ వాటర్ అది. అండ్ మనం వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే, మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ అవి చూసినట్లయితే ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మిగిలిన 2 పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు, ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ద సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీ అలాగా చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఇట్ అపియర్స్ ప్రిలిమినరీ దట్ మేబీ ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో, బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇది కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore. But other things are hurtful to family members. There are surviving members of all 3 families. So I think it is better if we maintain their privacy and dignity. Names are come to light. ఇప్పటి వరకు అయితే అలా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు we have టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1 పర్సన్ అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్లు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయదలుచుకుంటే దట్ ప్లేస్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ టు come out. మీరందరూ కూడా you have seen that location. We will continue our investigation in this case. What is the primary? Drowning suspect చేసి diatoms test మనం ల్యాబ్ కి పంపించారు. టెస్ట్ drowning is suspected. ఆ రోజు ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారు అంటే మనకు వెపన్ అక్కడ. No, he had taken permission from his inspector for that afternoon, saying his personal work. చేయడం అనవసరం అండి. ఈ కేసులో ఫ్యాక్ట్స్ రెస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు నోబడీ ఇన్ దిస్ సర్కమ్స్టాన్స్ హ్యాస్ రివీల్డ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, సో లెట్ us restrict to that.